జ్ఞానవృద్ధత్వం, వయోవృద్ధత్వం రెండింటిలో ఏది గొప్పది? మన భారతీయ సాంప్రదాయం పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళని సన్మానించడం, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడం, మనకి ఇష్టమన్నా లేకపోయినా పెద్దవాళ్ళ మీద గౌరవించడం అనేటువంటిది మన సాంప్రదాయం. అయితే ఈ గౌరవం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది వ్యక్తికి? అతని జ్ఞానం వలన, వయస్సు వలన. జ్ఞానవృద్ధత్వం, వయోవృద్ధత్వం రెండింటిలో ఏది గొప్పది? ఉత్తమ జ్ఞాన వృద్ధుండు బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు, క్షత్రియుడు పూజ్యుడు అమిత విక్రమ సమృద్ధిన్. రాజసూయాగ సందర్భంగా ధర్మరాజు కృష్ణుని యజ్ఞపురుషునిగా చేసి పూజించమని చెప్పి భీష్ముడు చెబితే శిశుపాలుడు దాన్ని వ్యతిరేకించాడు. ఆ శిశుపాలుడితో అంటున్నాడు భీష్ముడు, కృష్ణుడు ఏ విధంగా యజ్ఞపురుషుడిగా అర్హుడు? ఉత్తమ జ్ఞాన వృద్ధుండు బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుడు. రెండు రకాల చెప్పాడు ఇక్కడ, బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం. బ్రాహ్మణుడు బాలుడైనప్పటికీ గొప్పదైనటువంటి జ్ఞానం కలిగి ఉంటే అతడు పూజనీయుడే, పెద్దరికంతో సంబంధం లేదు. అలాగే క్షత్రియుడు పూజ్యుడు అమిత విక్రమ సమృద్ధిని, గొప్పదైనటువంటి పరాక్రమం కలిగి ఉంటే క్షత్రియుడు కూడా పూజ్యుడే, అక్కడికి వృద్ధుడైనా బాలుడైనా ఎవరైనా సరే. అందుచేత ఈ పూజనీయ అర్హత కలిగినటువంటిది క్షత్రియునికి పరాక్రమము, బ్రాహ్మణునకు బుద్ధి జ్ఞానం. ఇక్కడ ఇది ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కారణముల చేత మురారాతీయ అర్ఘ్యములకు అర్హుండు అంటాడు భీష్ముడు. ఇక్కడ మురారాతీయ పదాన్ని ప్రయోగించాడు. ముర అనేటువంటి రాక్షసుడు సంహరించినటువంటి వాడు. విష్ణు ద్వేషము చేత ఈ ముర అనేటువంటి రాక్షసుడు ప్రవర్తిస్తే విష్ణు అతను సంహరించాడు. నీకు కూడా అదే గతి పడుతుంది సుమా అని చెప్పి చెప్పడం శిశుపాలుడికి భీష్ముడు. తర్వాత ఈ సమస్తమైనటువంటి సభలో ఉండినటువంటి రాజులందరూ కూడా ఆహవజితులను వారి దగ్గర పరిముక్తులు కాక ఇంకెవరు చెప్పుమా అని. ఇంతమంది రాజులు ఉన్నారు సభలో. ఈ రాజుల్లో ఎక్కువ భాగం అంతకుముందు అతడు ఈ భీమ, అర్జున, కృష్ణులు జరాసంధుడు సంహరించి అతడి చెర నుంచి క్షత్రియుల్ని విడిపించారు. వాళ్ళందరూ సభలోనే ఉన్నారు. ఆ చేత సభలో ఉండేటువంటి వాళ్ళందరూ అతడి దయచేత విడిచిపెట్టబడినటువంటి వాళ్ళు, యుద్ధంలో జయింపబడినటువంటి వాళ్ళు కాక ఇంకొకళ్ళు ఎవరున్నారు? అందుచేత కృష్ణుడు అన్ని విధముల యజ్ఞపురుషుడిగా అర్హుడు. వృద్ధని ఎరిగి పూజించి తిమి త్రివిక్రము భక్తిన్, అచ్యుతుని పూజించిన జగత్రయము పూజితములు. ఏకాగ్ర చిత్తముతో ధ్యానము చేత యోగనిష్ఠులైనటువంటి వాళ్ళు గ్రహించినట్టుగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని, కృష్ణుడి యొక్క స్వరూపాన్ని వాళ్ళకి తెలిసినట్టుగా అల్పమైనటువంటి వాడివి, అవివేకివి నీకెలా తెలుస్తుంది అని భీష్ముడు శిశుపాలుణ్ణి అధిక్షేపించాడు. ఇక్కడ కృష్ణుడు యజ్ఞపురుషుడిగా చేసి పూజించవలసినటువంటి ఆవశ్యకతని, కృష్ణుడి యొక్క గొప్ప లక్షణాలని చెప్పాడు భీష్ముడు.